ఫ్రెండ్స్ ఇక్కడ మన దగ్గర ఉంది Redmi Note 7 Pro. సో గైస్ మన ఛానల్లో ఫస్ట్ టైం మనం అన్బాక్స్ చేయబోతున్నాం మొబైల్ ఫోన్ని. గైస్ ఇక్కడ మనం చక్కగా దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. ఇక్కడ మనకు బిల్ చూసుకున్నట్లయితే దీని ప్రైస్ వచ్చేసి మనకు 14,000 ఉంది. సో ఇది నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. సో ఫ్లిప్కార్ట్లో మనకు ఇది అయితే ప్రోడక్ట్ అనేది అవైలబుల్ అయింది. సో ఇక్కడ మీరు చూడండి టోటల్ ఎంత ఉందండి. సో గ్రాండ్ టోటల్ అనేది మనకు 14,000 అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు మన రెడ్మీ అయితే ఉంది. ఇక్కడ ఉన్న కెమెరా అయితే కొంచెం బ్లర్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే Redmi Note 7 Pro. సో ఇది దీని బాక్స్ అయితే ఇలా ఉంది. సో చాలా అద్భుతంగా ఉంది బాక్స్ చూడడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ అని మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో పైన టాప్లో అయితే ఇలా మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు దీని స్పెసిఫికేషన్స్ అయితే రాశారు. ఇక్కడ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే 48 MP ప్లస్ 5 MP రియర్ కెమెరా అయితే ఉన్నాయి. సో రెండు కెమెరాస్ అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ మన ప్రాసెసర్ గురించి మాట్లాడితే ప్రాసెసర్ Snapdragon 675 ప్రాసెసర్ అయితే దీంట్లో వాడారు. ఆ తర్వాత మనం ఇక్కడ వాడదాం దీన్ని డిస్ప్లే గురించి. గైస్ డిస్ప్లే ఇక్కడ చూసినట్టయితే 6.3 ఇంచెస్. ఆ తర్వాత FHD అంటే ఫుల్ హెచ్డి డిస్ప్లే ప్లస్ నాట్ డిస్ప్లే అనేది ఇచ్చారు. సో నాట్ డిస్ప్లే అని రాస్తున్నది ఇక్కడ. ఆ తర్వాత వచ్చేసి 4000 mAh బ్యాటరీతో మనకు హై కెపాసిటీతో వస్తుంది. ఇక్కడ నేను తెప్పించిన వేరియంట్ వచ్చేసి 4GB ర్యామ్, ఆ తర్వాత 64GB రోమ్. సో మూన్ లైట్ వైట్ నేను అనేది తెప్పించాను. ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఎలా అయితే మనకు మొబైల్ ఉంది అనేది. సో ఇక్కడ వచ్చేసి మనకు మంచి ప్యాకింగ్ అయితే చేశారు. సో దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు ఓపెన్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలాంటిది అయితే ఉంది. సో ఇలా కనిపిస్తుంది. సో మొత్తం వైట్ అది పేపర్ లాగా ఉంది ఒకటి. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో దీని తర్వాత వచ్చేసి మనకు రెడ్మీ ఫోన్ అయితే ఉంది. సో చూడడానికి చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడైతే మనకు ఒక కేసు అయితే వచ్చింది, కానీ ఇది చూడడానికి అంత క్వాలిటీగా అయితే లేదు ఈ కేసు. సో చూడడానికి అంత క్వాలిటీ లేదు. సో మీరు వచ్చేసి వేరే కేసు కొనడం మంచిది, చాలా మంచిది. సో ఇది వచ్చేసి టెంపరవరీ కోసం వాడు ఇచ్చినట్టున్నారు. సో రెడ్మీ వాళ్ళు. సో టెంపరవరీ పర్పస్ కోసం మీరు అయితే దీన్ని వాడచ్చు. ఆ తర్వాత ఇందులో చూద్దాం. సో ఇందులో వచ్చేసి మనకు యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో యూజర్ మాన్యువల్ గైడ్ అయితే ఉంది ఇక్కడ చూసినట్టయితే మనం. సో ఇలా ఉంది ఈ యూజర్ మాన్యువల్. సో యూజర్ మాన్యువల్ని మనం పక్కన పెట్టేస్తే ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రెండ్స్ దీని లోపల వచ్చేసి మనకు ఒక పిన్ అయితే వచ్చింది. సో దీంతో మీరు ఏంటంటే మీ సిమ్ కార్డ్ స్లాట్ని అయితే మీరు ఈజీగా తీయవచ్చు. గైస్ ఇప్పుడు మనం వచ్చేసి మన ఫోన్ దగ్గరికి అయితే వచ్చేసాం, మన మొబైల్ ఫోన్ దగ్గర. ఇక్కడ మనం చూసినట్టయితే చాలా స్మూత్గా అయితే ఉంది. సో వెనకాల సో చాలా బాగుంది. సో వెనకాల వచ్చేసి ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. సో ఆ తర్వాత వచ్చేసి ముందర వచ్చేసి రెడ్మీ అని రాసింది. సో Note 7 మొత్తం అది. ఇప్పుడు మీకు కొంచెం చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనకు పైన వచ్చేసి 3.5 mm జాక్ అయితే ఉంది. సో కింద వచ్చేసి మనకు స్పీకర్స్ అయితే కింద ఉన్నాయి. అదేవిధంగా ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకు ఇక్కడ ఉంది. సో ఈ 2 అనేవి వచ్చేసి స్పీకర్స్ అండి ఇవి రెండు. ఇక్కడ వచ్చేసి యూఎస్బీ కేబుల్ అయితే మీరు పెట్టుకొని ఛార్జింగ్ అయినా ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ అయినా మీరు చేయించుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే ట్రే ఉంది. సో సిమ్ కార్డ్ ట్రే అది. ఇక్కడ వచ్చేసి మనకు వాల్యూమ్ బటన్ అప్ డౌన్, ఆ తర్వాత పవర్ బటన్ అయితే ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకు ఉంది. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు చూద్దాం మనకు యాక్సెసరీస్ ఏం వచ్చాయి ఈ బాక్స్లో అనేది. గైస్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ఒక చార్జర్ అయితే వచ్చింది. సో బ్లాక్ కలర్ చార్జర్. ఆ తర్వాత వచ్చేసి ఒక యూఎస్బీ కేబుల్ అయితే ఉంది. సో ఈ చార్జర్ వచ్చేసి ఇది వచ్చేసి క్విక్ సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో వచ్చేసి 5 watts, ఆ తర్వాత 2 watts చార్జర్ ఇంక్లూడ్స్ అని రాసింది ఇందులో. సో 5 watts ఉంటాయి ఇవి. ఛార్జింగ్ ఎక్కుతుంది. సో ఫాస్ట్గా అయితే ఎక్కుతుంది. సో ఇందులో వచ్చేసి మామూలుగా వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే క్విక్ చార్జర్ అని దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ యూఎస్బీ కేబుల్ అయితే ఉంది. సో బ్లాక్ కలర్లో ఉంది. సో ఇది కొంచెం టైట్గా ఉంది. సో అందుకే నేను వీడియో అనేది కొంచెం స్పీడ్ అయితే చేశాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకు యూఎస్బీ కేబుల్ అయితే ఉంది. సో ఇందులో మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి మొబైల్ని. సో ఇప్పుడు మనం వెళ్దాం, మన మొబైల్ దగ్గరికి వెళ్దాం. సో మొబైల్ని ఆన్ చేద్దాం. సో రీబూట్ అయితే చేద్దాం మన మొబైల్ని. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం దీన్ని ప్లాస్టర్ని చేద్దాం. తీసిన తర్వాత దీని స్క్రీన్ వచ్చేసి మనకు గొరిల్లా గ్లాస్తో వస్తుంది. సో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 5తో అయితే వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే చాలా బాగా అయితే ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఆన్ అయితే చేద్దాం. మొబైల్ని ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెడ్మీ అని రాస్తుంది. మొబైల్ అనేది మనకు ఆన్ అయితే అవుతుంది. గైస్ ఇది చాలా ప్రీమియం లుక్లో అయితే ఉంది మనకు Redmi Note 7 Pro. సో చాలా అద్భుతంగా అయితే ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేసింది. సో బూట్ అయితే అయిపోయింది. సో దీని కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనం చూద్దాం. ఓ ఎస్ అవుతుంది, ఇది ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక వాల్పేపర్ అయితే వచ్చింది. సో నేను స్మైల్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే మనకు మొబైల్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంది. మనకు మొబైల్. సో చాలా ఫాస్ట్గా కూడా ఉంది మన మొబైల్. ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చాను అబౌట్ మొబైల్లోకి వచ్చాను. సో అబౌట్లో ఇక్కడ చూసినట్లయితే మనకు డివైస్ నేమ్ అయితే రెడ్మీ, ఆ తర్వాత Redmi Note 7 Pro మోడల్ నెంబర్, ఆ తర్వాత వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్, ఆ తర్వాత ఇక్కడ మనం మెయిన్ గురించి మాట్లాడితే ఇక్కడ మన CPU అయితే
ఓట్కా కోర్ ప్రాసెసర్ 2.2 GHz అయితే ఉంది ఇక్కడ. సో అంతే గైస్, ఇక్కడ ర్యామ్ వచ్చేసి 4 GB, ఆ తర్వాత వచ్చేసి రోమ్ అయితే 64 GB మీకు ఆల్రెడీ తెలుసు. సో ముందులోనే చెప్పేసాను గైస్, మొబైల్ అయితే చూడడానికి చాలా సూపర్గా అయితే ఉంది దీని లుక్. ఫ్రెండ్స్, మీకు దీని కెమెరా క్వాలిటీ చూడాలంటే మీరు కింద కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియో నేను చేస్తాను, సో మీరు కామెంట్ చేయండి తొందరగా. అదేవిధంగా ఎలా ఉంది మొబైల్ అనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తాజుల్ లాజిక్స్ ఛానల్కి. సో ఓకే గాయ్స్, లవ్ యూ ఆల్, బై బాయ్.